హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? నేను మీ స్నేహ. ఫ్యామిలీ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? పెద్ద ప్రీమియం షో అని చెప్పి బయలుదేరాము. ఆల్మోస్ట్ ½ ఉందనిపించుకుని మా హస్బెండ్ టికెట్స్ బుక్ చేశారు. చాలా హడావిడిగా అయితే మాత్రం బయలుదేరాం. కానీ కిందకి దిగిందాకా ఉండి చిట్టల్లి హాట్ వాటర్ తాగుతుందని వేడి నీళ్ళు తేయడానికని ఆయన మళ్ళీ రిటర్న్ వెళ్ళారు. ఇక్కడే వచ్చింది అసలు ట్విస్ట్. ఆయన అయితే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, కానీ మేము మాల్ బయటే వెయిట్ చేస్తున్నాం, లోపలికి వెళ్ళకుండా. మేము లోపలికి వెళ్ళిపోయి ఉంటాం అనుకుని ఆయన మూవీ థియేటర్లోకి అయితే వెళ్ళిపోయారు. మేమేమో బయటే వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మీరు అనుకోవచ్చు ఫోన్ చేయొచ్చు కదా అని, కానీ సిమ్ ఉన్న ఫోన్ ఏమో రూమ్లో పెట్టి సిమ్ లేని ఫోన్ పట్టుకొచ్చా. ఇంకెలా చేస్తాను? మా షో ఏమో 7:30కి, అప్పటికే 10 minutes అయిపోయింది. మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చి కన్నమ్మ గారిని నన్ను తీసుకెళ్లారు. అందుకే అంత కంగారుగా లాక్కెళ్ళిపోతున్నారు దాన్ని. అది కానీ లాక్కెళ్ళిపోతున్నది ఎంత ఎంజాయ్ చేస్తూ వస్తుందో దాన్ని కూడా. అది అబ్బబ్బబ్బా, ఇక్కడైతే KFC స్మెల్ ఎంత బాగా వస్తుందో. మూవీ అయ్యాక ఇక్కడే డిన్నర్ మాది. ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడైతే నన్ను అసలు ఒక్క పిక్ కూడా తీసుకొని పెట్టలేక సరిగ్గా వీడియో. అంత కంగారుగా అంత టైం అయిపోతుందండి. ఇంకా అట్లీస్ట్ ఒక షార్ట్ తీసుకుందామన్నా టైం లేదు. ఇంకా అలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ జరిగింది. ట్విస్ట్ అయితే మాత్రం ఇంకా మూవీ చూసే భాగ్యం ఉందా లేదా అనుకున్నా అసలు ఈరోజు. అసలు మ్యాటర్లోకి వస్తే ఆయనేమో 2 టికెట్స్ తీసుకున్నారు. చిట్టలకి టికెట్ ఉండదేమోలే, 3 years కదా అని. తీరా చూస్తే అక్కడ హవిష్యకు కూడా టికెట్ కావాలంట. కొన్ని తీద్దామని చూస్తే అక్కడ థియేటర్ అంతా ఫుల్ అయిపోయినాయి, టికెట్సే లేవు. చిట్టతల్లి రాకపోతే, చిట్టతల్లికి ఎంట్రీ లేకపోతే ఇంకా మేము మాత్రం ఎలా వెళ్తాం? ఇంకా నేనైతే ఆగిపోయాను. ఆయన అయితే పంపించాం, మీరు వెళ్ళండి, నేను రిక్వెస్ట్ చేసి ఎలాగోలని వస్తాలే అని. చాలాసేపు అయితే థియేటర్ బయటే వెయిట్ చేస్తున్నాం మేము. ఇంతలో ఆవిడే పిలిచి అప్పటికే ½ మూవీ అయిపోయింది. ఇంకా ఆవిడే ఎంట్రీ ఇచ్చేసింది. వెళ్ళిపోయాము. వెళ్ళిన దాకా ఉండి చివరికైతే మూవీ థియేటర్లోకి ఎంటర్ అయ్యాము అనుకున్నాం. కానీ ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే, నేనేమో స్క్రీన్ 3కి వెళ్ళిపోయా, ఆయన స్క్రీన్ 11లో ఉన్నారు. ఆయన ముందే వచ్చారు కదా, ఏరియా ఎక్కడున్నారు అని అనుకున్నా. కానీ తీరా చూస్తే ఈ మూవీ అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది, ఓకే మా షో 7:30 కదా, ఇప్పుడు 8 అవుతుంది, ఇప్పుడు మూవీ స్టార్ట్ అయిందంటే స్క్రీన్స్ మారిపోయామని. ఆ మాల్కి మూవీలో వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇక్కడైతే రామ్ చరణ్ ఎంట్రీ మా ఆయన లేకుండానే చూసేస్తున్నాను. ఇంకేం చేసాం, అక్కడే మూవీ చూసాం. ఇంకా పక్కన ఒక తమ్ముడు ఉంటే ఆ తమ్ముడికి మెసేజ్ పెడితే, ఆ తమ్ముడు ఫోన్ తీసుకుని మెసేజ్ పెడితే మా హస్బెండ్కి ఆయన ఇంటర్వెల్లో వచ్చి మమ్మల్ని తీసుకెళ్లారు. అదేమో ½ ముందు అయిపోతుంది కాబట్టి ఆయన ఫస్ట్ ½ మిస్ అయ్యారు. మేము ఇక్కడ ఇంటర్వెల్ ముందు ½ మేము మిస్ అయ్యాం. చివరికి ఎలాగైతే కలుసుకున్నాం ఇంటర్వెల్ తర్వాత. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. గేమ్ కోసం, అలాగే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ అదే పెద్ద వాళ్ళ ఊరికి పేరు ఉంటుంది అనమాట. ఆ పేరు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం, అలాగే తీసుకున్న నిర్ణయాలు. సినిమా అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది మూవీ. ఇప్పుడులో ఇలాంటి మూవీ అయితే అసలు చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే నా కన్నమ్మగాడు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. నాకు వాళ్ళ డాడీకి విజిల్ రాదు. ఇంకా విజిల్ వేయాల్సిందంటే కొంచెం హైలైట్ మూవీస్ సీన్స్ వచ్చినప్పుడల్లా నా చిట్టతల్లి చేతే విజిల్ వేయించేవాళ్ళం. అది ఎంత ఇంటర్వెల్ తర్వాత నుంచి అయితే ఇంకా ఫ్యామిలీ అంతా కలిపి మూవీని ఎంజాయ్ చేసాము. ఇంటర్వెల్ మిస్ అయిపోయాం కదా, ఇంకా చిట్టతల్లి వాష్రూమ్ అంటే ఇంకా సాంగ్ వస్తున్న టైంలో వెళ్ళి బయటకు తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ నేను అనుకున్నా, ఇక్కడ ట్యాప్ ఆఫ్ చేసేది లేదు కదా, ఆఫ్ అండ్ డౌన్, నా చిట్టలకి తెలియదేమో అని అడిగా. బట్ పిల్లలు ఎంత అప్డేట్ అవుతారండి, వాళ్ళకి ఎంత ఈజీగా తెలిసిపోతే, వాళ్ళకి ఎంత మంచి ఐడియాస్ ఉంటాయో. నా కన్నమ్మగారిని కొంచెం పొగడాలే కానీ ఎంత సంతోషపడిపోతుందో దానికి. నా చిట్టతల్లి కూడా పడుకోకుండా ఫుల్ మూవీ అంతా చూసేసింది. దానికి చాలా బాగా నచ్చేసింది మూవీ. ముఖ్యంగా గేమ్స్ కోసం, స్పోర్ట్స్ కోసం ఉంది కాబట్టి మూవీ పిల్లలు కూడా చూడొచ్చు. ఇంకా నేను అక్కడ మూవీ చూస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట దానికి. చూడనా ఎంత కష్టపడుతున్నారో గేమ్స్ ఆడడానికి. అలాగే నాకు ఈ మూవీలో ఒక లైన్ చాలా బాగా నచ్చింది, ఒక డైలాగు. చాలా అంటే చాలా బాగుంది. నేను దానికోసం ఆలోచిస్తూనే ఉన్నాను నైట్ అంతా కూడా. ఇక్కడైతే నా చిట్టలు మ్యాట్ అని చెప్పేసి కింద కూర్చుని పోతుంది. బాగుంది, మ్యాట్ బాగుందని.
అయ్యో రామా, ఇందాక డైలాగ్ బాగుంది, ఆ డైలాగ్ ఏంటో చెప్పలేదు కదా, ఇదే ఆ డైలాగ్. మళ్ళీ మళ్ళీ పుడతామా ఏంటి? ఇంత బాగా నచ్చిందో నిజంగా. లాస్ట్ క్లైమాక్స్ అయితే బుచ్చిబాబు సార్ ఇంకా కన్నీళ్ళు పెట్టించేశారు అందరి చేత. మళ్ళీ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి లాస్ట్ క్లైమాక్స్ చూసి, అంత కష్టపడ్డాం. చివరికి మూవీ అయితే ఫుల్గా చూసేసాం. ఇంకా మూవీ నుంచి బయటకు వచ్చాక నా రియాక్షన్. సినిమా పెద్ద సినిమా అదిరిపోయింది. మూవీ చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. స్టోరీ కూడా చాలా మంచిగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మూవీ అయినా బాగుంది. నువ్వు చూసేసరి ఫస్ట్ నుంచి నేను చూడలేదు. ఫస్ట్ నుంచి మధ్యలో మిస్ అయ్యాం కదా మేము కూడా. మధ్యలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నానంటే, ఇక్కడ వాళ్ళ డాడీ వెళ్ళిపోయాక చిట్టతల్లి నేను బయట కూర్చున్నాం అన్నాం కదా టికెట్ లేదని. అప్పుడు నేను డాడీతో వెళ్ళిపోతాం మమ్మీ, నేను పడుకోను మమ్మీ, నాకు ఎందుకు టికెట్ తీసుకోలేదు, నీ టికెట్ నేను వెళ్ళిపోతాను, నువ్వు కూర్చో ఇక్కడ అన్న చిట్టతల్లి ఏడుస్తుంది. అది నేను వాళ్ళ డాడీకి చెప్తున్నాను అనమాట. ఆ టైం ఆయన లోపల ఉన్నారు కదా. మూవీ చూసాకైతే నిజంగా వర్త్ అనిపించేది, అంత కష్టపడి వెళ్ళినందుకు. పెద్ద మూవీ చూడడానికి అన్ని ఆటంకాలు వచ్చినా కూడా, అన్ని అడ్డులు వచ్చినా, హాఫ్ అన్ అవర్ మూవీ మిస్ అయినా కూడా మూవీ మాత్రం ఎటువంటి డిసప్పాయింట్ చేయలేదు. చూసారు కదా మూవీ నుంచి బయటకు వచ్చాక ఎంత ఖుషిగా ఉన్నాను. కొన్ని మూవీస్ ఏంటో తెలియదు, చాలా మనసుకు చాలా బాగా అనిపిస్తాయి. వెళ్ళినప్పుడు మూడు ఎలా ఉన్నా వచ్చేసరికి మంచిగా చేంజ్ అయ్యి హ్యాపీగా వచ్చాము. ఇక్కడైతే మూవీ కోసం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మూవీ అయిపోయాక ఎక్కడ నచ్చినాయి సీన్స్, ఎక్కడ నచ్చలేదు ఏంటి అని మాట్లాడుకుంటూ వస్తున్నాం. మా హస్బెండ్ అది వినకుండా ఆయన చెప్పేస్తున్నారు అనమాట. నేను చెప్పేది ఏం వినకుండా నా మాటకు అడ్డేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న కాన్వర్జేషన్ అనమాట మాది అది. ఈలోగా నాకన్నా వాళ్ళ డాడీ ఎత్తుకుంటే హాయిగా పడుకుందనమాట. పిల్లలు పడుకుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, మదర్కి కొంచెం టైం దొరుకుతుంది. ఇది క్రికెట్ దగ్గరే గుర్తింపు లేదు. నేను మీ దాంట్లో జాయిన్ అవ్వాలన్నా కూల్ అవసరం లేదంటారు. మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మెట్రో స్టేషన్ దగ్గర ఏటీఎం మిషన్ మాత్రం ఎప్పుడు ఖాళీ ఉండదు. 12 అవుతున్నా సరే ఎప్పుడు జనాలు ఉంటూనే ఉంటారు. ఓకే, సీ యూ ఆల్.